నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం ఎలా ఉండబోతుందో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతు ప్రభావం అధికంగా ఉంటుంది అని చెప్పి, అలాగే ఆరోగ్యపరమైన సమస్యలే కానీ, ఆర్థిక పరమైన సమస్యలే కానీ, కుటుంబ విషయాల్లో కూడా సమస్యలు ఉంటాయి అని చెప్పి వింటూ ఉన్నాం. ఎంతవరకు నిజమంటారు? నిజంగానే అంత విపరీతమైన ప్రభావం ఉండబోతుందంటారా ఈ ట్రాన్సిట్ వల్ల? ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయాభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. కర్కాటక రాశి వాళ్ళకి మే మాసం అంటే 21 మే 2025లో కన్యా రాశి నుంచి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తే, మీనరాశిలో నుంచి రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుంది, అది అష్టమ భావం అవుతుంది. ఇది రాహు అష్టమ భావంలోకి వస్తాడు, కేతు వాళ్ళకి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానంలోకి వస్తాడు. ఓకే. సో కేతువు ఇక్కడికి రావడం వల్ల వీళ్ళకి ఏంటి నష్టము, మీరేమో అన్నారు, రకరకాలుగా విన్నాను అని చెప్పారు. అష్టమంలో రాహు, అష్టమ భావం అంటే ఏంటి, ఆరోగ్యము, ఆయుష్, మనం నిందలు పడతాం చూడండి, చెయ్యని తప్పుకు నిందలు పడతాము, చెయ్యని అనవసరమైన విషయాలు తలదూరుస్తాం, చెడ్డ పేరు తెచ్చుకుంటాము, ఇవన్నీ కూడా అష్టమ భావాన్ని ప్రభావితం అని చెప్తాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. అందులో రాహు ఉన్నాడు అక్కడ. సో రాహు భౌతిక సుఖ సంతోషాలకి, వ్యవహారానికి, వీటన్నిటికి కూడా ఆయనే అధిపతి. మెటీరియలిస్టిక్ లైఫ్కి రాహు అధిపతి అయితే, మెటీరియలిస్టిక్ సక్సెస్కి కేతువు ధార్మిక పరమైనటువంటి అంశాలకి, పూర్వజన్మ సంస్కారానికి, పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం మనకి ఈ జన్మలో ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది, మన ప్రవర్తన, మన ఆలోచన, మన నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనకి కేతువు ద్వారా తెలుస్తాయి. కేతువు కర్కాటక రాశిలో నిజంగా చెప్పాలంటే కేతు గ్రహం యొక్క ప్రభావం సింహరాశిలో చాలా అద్భుతం కర్కాటక రాశి వాళ్ళకి. అయితే ఇందులో బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఏంటంటే, వీళ్ళకి గతంలో వీళ్ళు కొన్ని చేసినటువంటి ఉన్నతమైన కర్మలు, అంటే ఈ గడిచిన కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా లాస్ట్ 5-6 ఇయర్స్లో వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేసినటువంటి కర్మలు, సహాయము, మాట సహాయం కూడా కావచ్చు, మంచి భావపూర్వమైనటువంటి ఆలోచనలు కూడా కావచ్చు. సో వీటి యొక్క ప్రభావము వాళ్ళు ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అంటే వాళ్ళకి ప్రతికూల వాతావరణం ఏర్పడిపోయి అన్ని రకాల ఆలోచన, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితాలు లేకపోవడం, అన్ని రకాల ఆపర్చునిటీస్ అన్ని కూడా బ్లాక్ అయిపోయిన వాళ్ళకి, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా రిలాక్సింగ్ టైం ఇదని చెప్పాలి. ఓకే. వై? బికాస్ కేతు సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవైజెస్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. బట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కెన్ బి ఎన్హాన్స్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ కర్మ. The previous karma is not talking about the previous birth karma. The karma which was performed last couple of years. అందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం చేసిన మంచి సహాయాలు కావచ్చు, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది కాదు మేడం. మీరు చాలా మంచి పనులు చేశారు, మీకు మంచి గుర్తింపు రాలేదు, మీతో ఎవరు కృతజ్ఞత భావంతో లేరు, అవి దాంతో సంబంధం లేదు. ఇది మీకు జన్మత, మీ జాతకంలో మీ రాశికి ఈ కేతువు సంచారం జరగడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తాయి. సో ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవించవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, వీళ్ళు అష్టమ భావంలో రాహు కూడా ఉన్నాడు కదా. రాహు దేనికి అధిపతి అని చెప్పాను, ఇహలోక సుఖాల సంతోషాలకి. మీరు లోన్ అప్లై చేస్తారు, లోన్ రావట్లేదు, లేదా మీరు ఎక్కడొక్కడ ఈఎంఐ ఏదో కట్టలేదు, వాడు వచ్చి మీతో గొడవ పెట్టుకున్నాడు, లేదా మీ ఇంట్లో ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉంది, మీరు ఎవరో రెంట్కి ఇచ్చారు ఇల్లు, వాడు ఇల్లు ఖాళీ చేయకుండా ఇల్లు మాదని చెప్పి కోర్టుకి వెళ్తాడు. సో ఇవన్నీ ఎటువంటివి, మీరు మంచికి వెళ్ళి మంచి ఆలోచనలతో ఉన్నా కానీ మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి మీకు నివృత్తి జరిగేటువంటి కాలం ఇది. అయితే ఫైనల్గా ఏంటంటే, వీళ్ళకి కుటుంబ స్థానంలో, ధన స్థానంలో కొంత గొప్ప మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ భావంలో రాహు గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే అష్టమాధిపతి ఇప్పుడు శని వెళ్ళి భాగ్యస్థానంలో కూర్చున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి, 9ంట్లో ఉన్నాడు. కాబట్టి అష్టమ రాహు ఏంటంటే వీళ్ళకి మెయిన్ కుటుంబ పరమైనటువంటి ఆలోచనలు, సమస్యలు, ఇబ్బందులు, వీటికి ఇప్పుడు తెరతీస్తాడు. దో రాహుస్ పొజిషన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ కుంభరాశి. సో వీళ్ళకి ఇహలోక సుఖ సంతోషాలకు సంబంధించినప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు తార్కికంగా వెళ్లే లక్షణాలు ఉన్నా కానీ వీళ్ళు భావోద్వేగాల పరంగానే వెళ్తారు. రాహు ఇస్ అ వెరీ క్యాలిక్యులేటివ్ ప్లానెట్. ఒక వ్యక్తిని కలిశాడు అంటే అక్కడ మధ్యలో ప్రొడక్టివిటీ అనేటువంటి కోణాన్ని మాత్రమే రాహుకు సూచిస్తారు. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా భావోద్వేగాలే, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలతోని భావోద్వేగాలే, వస్తువులతోని, మనుషులతోని, అందరితోని భావోద్వేగాలే వాళ్ళకి. దే ఆర్ వెరీ ఎమోషనల్.
ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ ని ఇప్పుడు ఉన్నటువంటి రాహు వీళ్ళకి ఏం చేస్తాడో గుణపాఠం అవుతుంది ఇప్పుడు. ఓకే. గుణపాఠం ఎట్లా అంటే వీళ్ళు వ్యవహారికంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో డిలే అయినా పోస్ట్పోన్మెంట్ అయినా ముఖ్యంగా ఇది కుటుంబపరమైనటువంటి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి తప్పకుండా అభిప్రాయ భేదాలు అవన్నీ వస్తాయి. ఓకే. సో మరి వీటికి పరిష్కారం లేదని మీరు అనొచ్చు. ముఖ్యంగా అష్టమ భావంలో ఉన్నటువంటి రాహు ఎందుకు వీళ్ళకి కుటుంబపరమైనటువంటి సమస్యలు తీసుకొస్తాడు, కుటుంబపరమైనటువంటి ఆలోచనలు, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు అవి ఏవైనా కూడా కావచ్చు. కేవలము వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళెవరికి అర్థం కానటువంటి మనస్తత్వం ఉంటుంది మేడం. వీళ్ళు అందరికీ ఒకటి కనిపిస్తుంది సందర్భము పరిస్థితులు, వీళ్ళు ఒక రకంగా తీసుకుంటారు. వీళ్ళు ఎవడన్నా కూడా దొంగ ఇంటికి వచ్చాడు అనుకోండి, బాబు వీడు ఎందుకు దొంగతనం చేశాడని ఆలోచిస్తాడు. వాడు దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అనేది ఆలోచించరు. అర్థమైందండి? అక్కడ సందర్భాన్ని బట్టి ఆలోచించడం కన్నా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావోద్వేగాల్ని బట్టి ఆలోచిస్తారు. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఐడియాలజికల్లీ వీళ్ళు పార్ట్నర్తోని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్తో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉండి రకరకాల సమస్యలు ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లోయర్ లింబ్, మన బాడీలో లోయర్ లింబ్ ఒకటిను, హెడ్ అంటే మెయిన్ మన మైండ్ అంటే మనం స్ట్రెస్ అంటాం కదా, స్ట్రెస్ఫుల్ అంటాం. ఇటువంటి ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా వీళ్ళకి ఉంటాయి. లోయర్ లింబ్ అంటే నేను అందరికీ అప్లై చేయట్లేదు, బట్ డెఫినెట్లీ మనం 10 మందిలో 3 తీసుకుంటే మనకి లోయర్ బాడీకి సంబంధించినట్టు అవయవాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని కూడా సూచిస్తుంది రాహు యొక్క సంచారం. అందులో కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ భావం అయింది కాబట్టి. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి సూచన ఏంటంటే వీళ్ళ భావోద్వేగాలకి మాత్రమే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎత్తుకోవడం మానేసి వీళ్ళని ఎవరైతే సూటిగా వీళ్ళకి ఎవరికైతే కన్స్ట్రక్టివ్గా చెప్తారో, పాయింట్ బ్లాంక్ వీళ్ళని కామెంట్ చేస్తారో, క్రిటిసైజ్ చేస్తారో అటువంటి వాళ్ళ సూచనలు తీసుకోవడం వీళ్ళకి చాలా చాలా మంచిది. రైట్. మాయమాటలు చెప్పి వీళ్ళకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళకన్నా నిజం చెప్పడం వల్ల వీళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఎంపతి ఎక్కువ ఉంటుంది మేడం. అంటే థింకింగ్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వేరే వాళ్ళ కోణాన్ని అవతల వాళ్ళు చెప్పకుండానే మీ మనసులో ఉన్నది ఏంటో తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి లక్షణం ఉంటుంది. బ్యాక్ అండ్ లీడర్ లాగా ఉండి వాళ్ళు మంచిగా గైడ్ చేసి వాళ్ళని మంచిగా మోటివేట్ చేసే లక్షణం ఉంటుంది. ఈ లక్షణమే వీళ్ళకి కుంభం ముంచేస్తుంది. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉండబోతుంది అనేది అయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ రాహుకేతు ట్రాన్సిట్ వల్ల కూడా జరిగేది అదే, మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాను. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఫేస్ చేయబోయేది ముందు అదే. మీరు పైగా రీసెర్చ్ చేసింది కూడా ఒక పర్సనాలిటీని హారోస్కోప్లో ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అనేది మీరు కూడా రీసెర్చ్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ రాహుకేతు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఆ మానసికమైన సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండబోతుంది అనేది తెలియజేయండి. రాహుకేతువుల వల్ల చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే జీవితంలో అన్సర్టనిటీస్, అనుకోకుండా విషాదమైనటువంటి సంఘటనలు జరగడం, యాక్సిడెంట్స్ కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తి సడన్గా కాలం చేయడం, లేదా వ్యక్తికి ఉన్నట్టుండి బిజినెస్ పడిపోయి పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేయడం, ఇటువంటివి మాత్రమే చాలా మంది అనుకుంటుంటారు అకాల మృత్యువులని. కానీ నిజంగా చెప్పాలంటే రాహుకేతు యొక్క ప్రభావము అది చాలా షార్ట్ టర్మ్లో, అంటే చాలా తక్కువ టైంలో ఈ డివాకిల్స్ కానీ జీవితంలో అన్సర్టనిటీస్ కానీ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సో దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది మేడం. అంటే మీరు ఎటువంటి జీవన విధానాన్ని మీరు చూస్ చేసుకున్నారు. ముఖ్యంగా రాహు ప్రభావం కలిగిన వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి, చాలా తక్కువ చిన్న ఏజ్లోనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెద్ద పెద్ద డబ్బులు అప్పు చేసి క్యాసినోలో కానీ లేకపోతే రాంగ్ ఫీల్డ్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించడానికి ఉన్న వాళ్ళు, సోషల్ నార్మ్స్ని బ్రేక్ చేసేవాళ్ళు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ థాట్స్ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ లక్షణాలని మీరు చూసుకుంటే కూడా రాహు కేతువు యొక్క ప్రభావం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే కేతువుకి కూడా ఒక లక్షణం ఉంటుంది మేడం, ధార్మిక పరమైనటువంటి గ్రహం అని చెప్తారు. కానీ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ కేతువు ఏంటంటే కంపల్సివ్నెస్ అంటారు అనమాట. అంటే యూ విల్ బికమ్ కంపల్సివ్. నాకు ఇది కావాలి అంటే కావాలి, ఎవడు పోయినా ఎవడున్నా నాకు ఇది కావాలి. దట్ ఈస్ వాట్ ఇస్ కంపల్సివ్నెస్. ఈ కంపల్సివ్ స్టేట్ నుంచి వీళ్ళు కాన్షియస్ స్టేట్కి రావాలి. అంటే జీవితంలో లాభము అవసరం ఉన్నప్పుడు మార్పు కాదు, అవగాహన కోసం మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ వీళ్ళు అలవాటు చేసుకోవాలి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్ ని అలవాటు చేసుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను. సో వీళ్ళకి నా సూచన ఏంటంటే వీళ్ళు గర్భస్త్రీ అంటే
అంటే గర్భిణీ స్త్రీలకి లేదా అంటే ఎవరన్నా డెలివరీ ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్ ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళకి వీళ్ళు ఏదైనా ఆర్థిక సహాయము లేదా ఇంకా ఎటువంటి సహాయమైనా అక్కడ సందర్భాన్ని బట్టి వీళ్ళు సహాయం చేయడం వల్ల ఈ కేతువు సంబంధించినటువంటి దోషం ఏదైతే కుటుంబ స్థాన దోషం ఏదైతే చెప్తారో, కేతువు మంచి స్థానమే, అది పరమిత్ర స్థానమే అయినప్పటికీ కూడా కేతువు కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ ప్లానెట్ కాబట్టి, అష్టమంలో రాహు ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ నెగిటివ్ ప్లానెట్ కాబట్టి, అందులో ముఖ్యంగా ఈ కర్కాటక రాశి అంటేనే గర్భసంచి గుర్తుపెట్టుకో. కర్కాటక రాశి అంటేనే గర్భానికి సంబంధించింది. ఒక్కొక్క రాశికి ఇప్పుడు రవికి ఆత్మకారకుడు ఎలా అయితే చెప్తారు, సో కర్కాటక రాశి వాళ్ళది గర్భసంచికి అధిపతి దానికి. సో కాబట్టి వీళ్ళు గర్భసంచి సమస్యలు ఉన్న వాళ్ళు లేదా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, ఎవరికైనా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు ఏదైతే ఇంటెన్సిఫైడ్ ఆర్ఎల్స్ ఇంపెండింగ్ కాన్సిక్వెన్సెస్, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ అవ్వడమే కాకుండా మీకు ఈ రాహుకేతులకు సంబంధించినది కానీ, ఈ భాగ్యస్థానంలో ఉండే శని ప్రభావం కానీ తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్లకుండా నార్మల్ స్టేజ్లోనే అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక సొల్యూషన్ ఓరియంటేషన్కి వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైట్ సార్. సో గర్భస్థ అంటే డెలివరీ అయిన వాళ్ళకి కానీ లేకపోతే కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, పూర్ పీపుల్ ఎవరైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ. నాగనాథ్ గారు మీరు చెప్పినట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి కానీ లేకపోతే ఇలా మీరు చెప్పిన పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదన్నా హెల్ప్ చేసినట్టయితే వాళ్ళ సమస్యల నుంచి పరిష్కార మార్గం వైపుగా వెళ్తారు అని చెప్పి అద్భుతంగా పరిష్కారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.